గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఏపీలోనూ పుంజుకుంటామని, ఇక్కడ కూడా పోటీ చేస్తామని గత 6 మాసాల కిందట ప్రకటించిన అప్పటి తెలంగాణ అధికార పార్టీ, ప్రస్తుత ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి తన పరిధిని కుదించుకున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ హవా తగ్గకపోగా మరింత పెరగటం, అయోధ్య రామమందిర ఎఫెక్ట్ పుంజుకోవటంతో బీజేపీని ఎదిరించి నిలబడే పరిస్థితి తక్కువగానే ఉంటుందని అంచనా వేసిన బీఆర్ఎస్ ఉన్నది కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణకి ఈ దఫా పార్లమెంటు ఎన్నికల్లో పరిమితం కావాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తాజాగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్పష్టం చేసేశారు. దీంతో ఏపీపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందని భావించిన చాలా మంది నాయకులు ఇతర పార్టీలను వదిలిపెట్టి వెంటనే బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఏకంగా జనసేన నుంచి బయటకు వచ్చిన తోట చంద్రశేఖర్ వంటి వారికి బీఆర్ఎస్ అధినేత ఏపీ పగ్గాలు అప్పగించారు. కొన్నాళ్లు తోట బాగానే పనిచేశారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసేందుకు, బీఆర్ఎస్ పుంజుకునేలా చేసేందుకు ఆయన ప్రయత్నించారు. పలువురిని పార్టీలోకి కూడా తీసుకున్నారు. ఎన్నికలకు రంగం కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇంతలోనే పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ వద్దని నిర్ణయించడంతో తోట బయటపడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈయన తిరిగి జనసేన వైపు చూస్తున్నారని తెలిసింది. అదేవిధంగా బీఆర్ఎస్లో చేరిన నాయకులు కూడా తమ తమ దారులు వెతుక్కుంటున్నారు. కీలక నాయకులు అందరూ రేపో మాపో సమావేశం ఏర్పాటు చేసి మూకుమ్మడిగా బీఆర్ఎస్కు రాజీనామాలు చేయటం, తర్వాత వారి వారి సొంత ఎజెండా ప్రకారం ముందుకు సాగటం ఖాయమని తెలిసింది. ఇదే జరిగితే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ జెండా పీకేయడం ఖాయమని తెలుస్తోంది. ఇక గుంటూరు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయానికి ఇప్పటికే 6 మాసాలుగా అద్దె చెల్లించటం లేదు. దీంతో ఆ ఇంటి యజమాని కొన్నాళ్ల కిందటే తాళం వేయటం గమనార్హం. ఇది సంగతి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.